వంశీ ఏమంటావు యాజ్ అ డైరెక్టర్? మా ప్రవీణ్ గారి టేకింగ్ మేకింగ్ ఎలా ఉంది? డైరెక్షనా? నిన్న స్పీచ్ లో వచ్చిన పూనకమే ఎవ్రీడే ఉండేది. ఎవ్రీడేనా? అలాగే ఉండేదా? నాకు భలే ఫస్ట్ అసలు సెట్కి వెళ్ళగానే ఏంటి ఏం ఇంప్రూవైజేషన్ చేస్తావు అని అడుగుతున్నాడు. అసలు అట్లెవరు అడుగుతారు? చేస్తుంటే వద్దంటారు, లేకపోతే బాగుంది కానీ లేదంటారు, కానీ మొత్తం అసలు చాలా ఓపెన్ ఫ్లో అవడానికి. అంటే మీ అందరికీ కూడా స్కోప్ ఇచ్చారు మీరు ఇంప్రవైజ్ చేసి చేసుకోవడానికి. మీరు మీ సినిమాలకు ఏదైనా వర్క్ షాప్స్ చేసినా ఉన్నాయా సమంత గారు? లేదు కదా, అంటే ఎవరు పిలవలేదు కాబట్టి. ఒక్క సినిమాకి కూడా వర్క్ షాప్ జరగలేదా? నో. Oh baby, because you had no. No. Yeah, no. No, nothing. But అన్నీ బాగా జరిగాయి. అఫ్ కోర్స్ మేబీ వర్క్షాప్స్ చేస్తే workshops. అబ్బా లేదు, ఐ థింక్ కాదు ఏంటంటే వర్క్ షాప్స్ చేయని దానికి చేసిన దానికి అడ్వాంటేజ్ ఫర్ ద ప్రొడ్యూసర్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ టేక్స్ తక్కువ పడతాయి వర్క్ షాప్స్ చేసేస్తే. సో యాజ్ అ ప్రొడ్యూసర్ సమంత గారు వర్క్ షాప్స్ చేయించేశారు కాబట్టి చాలా తక్కువ టేక్లో సినిమా బడ్జెట్ కూడా చాలా తగ్గించేసి సినిమా అయిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సినిమా బడ్జెట్ అది హిమాంక్ పని. సో ఐ థింక్ he was very keen on these workshops because, but I think I also wanted to see, because inta camaraderie kavali, like they have to feel like one unit. So it was very important. Okay. And I think they also enjoyed, and a lot of changes came kada from the workshops. నేను ఫోర్స్ ఏమీ చేయలేదు కదా. వంశీ నువ్వు చెప్పు, వీళ్ళలో ఎవరు ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసి మాట్లాడతారు? ఎగ్జాజరేట్ చేసి మాట్లాడడం చరణ్. చరణ్ అవునా? చరణ్ పర్ఫార్మెన్స్ అబ్సెషన్ ఉంటుంది. అంటే వాడు ఎప్పుడు కనిపించినా ఒక డ్రమాటిక్ ఈవెంట్ చెప్తాడు. ఎట్లయితే రా నీకు ఇన్ని అంటే నేను ఇంకా నాకు అర్థమైంది వాడు కొంచెం యాడ్ చేస్తున్నాడు, అన్ని కష్టం కాదు. చరణ్ ఇప్పుడు కూడా ఈ యాక్టింగ్ చేసి అది మంచిది యాక్చువల్. ఈ ఇంటర్వ్యూ గురించి కూడా చరణ్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పు చరణ్. చరణ్ ఇందాక చెప్తానన్నావు, నేను ఎప్పటి నుంచో. నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు సమంత మ్యామ్తో వర్క్ చేస్తున్నా సరే నాకు అనిపించింది ఓకే మనం సెలబ్రిటీ అవుతున్నామని. కానీ సుమా గారితో ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు యాక్చువల్గా సెలబ్రిటీ అయ్యా అనిపించింది. అది సో వంశీ చెప్పింది కరెక్టే, పర్ఫెక్ట్. చరణ్ ఇప్పుడు నువ్వు చెప్పు, అందరిలో కల్లా డామినేటింగ్ పర్సనాలిటీ ఎవరిది? ప్రవీణ్ గారు డైరెక్ట్ చేసేటప్పుడు మీరు చూడాలి బీటీఎస్ అసలు ఎప్పుడు ఉంటుందంటే దయ్యాల కన్నా ఎక్కువ భయపడతారు అనమాట. Shoot, right? Like okaro shooting and so for me I need like a little quiet before the shot is high energy kada. కెమెరా సో మా డిఓపి ని మెచ్చుకోవాలి. తను ఎంత వైలెంట్ అంత కామ్. Like how many ever times he says she like డిఓపి పేరు మృదుల. మృదుల్ అమ్మాయి డిఓపి. calling her Mridula. So like na first cinema nunchi I was traveling with like cinema band was a woman cinematographer. This అంటే I think we need women cinematographers in Telugu industry. కానీ చాలా తక్కువ మంది ఉన్నారు కదా ఉమెన్ సినిమాటోగ్రాఫర్స్. సో మీరు పిక్ చేసుకోవాలన్నమాట వాళ్ళలో నుంచి. ఇంకా యు విల్ హావ్ వెరీ ఫ్యూ పీపుల్ టు చూస్ ఫ్రమ్. బట్ గ్రేట్ అండి మీరు అలా తీసుకుంటున్నారంటే. పర్దా కూడా And it's a very difficult job. Yeah, the it's camera not easy. is not at all easy. I know దాన్ని మోసుకొని యు నీడ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. శ్రేయ ఇందులో బెస్ట్ సింగర్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, ఎవరు అనుకుంటున్నారు అది? అవునా వంశీ? ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు చాలా ఇన్ఫ్లుయెన్స్. వంశీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కరెక్ట్ గా మనకి ఫినిష్ అవ్వలేదు, కానీ ఒకసారి ఆ పాట పాడు. మీ పాట పాలు పాడు. శాలిని కూడా కావాలంటే కొంచెం జాయిన్ అవ్వచ్చు. పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం, పువ్వు తేనెల బంధం ఇది
జన్మ జన్మల బంధం ఏనాటిదోయి బంధం ఏనాటిదోయి అనుబంధం ఎన్నో నోముల ఫలమే ఇది జన్మ జన్మల బంధం పాలు నీళ్ళ బంధం ఇది జన్మ జన్మల బంధం భజన ఎక్కడ మిస్ అయింది పాలు మీరు? నీళ్ళ బంధం ఇది జన్మ జన్మ ఒకటి ప్రాక్టీస్ చేద్దాం జా 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 జన్మ జన్మల బంధం క్లోజ్. సో మేకప్కి ఎక్కువగా టైం తీసుకునేది ఎవరు మీలో? ఓ దయ్యాల మేకప్ కదా. పాపం అసలు ఎంత కష్టమైంది మీకు దయ్యాల మేకప్ వేసుకోవడం. లెన్సులు కూడా ఉన్నాయా? లెన్సులు మా ఇద్దరికి సైట్, సో మేము కాంటాక్ట్ లెన్స్ వాడతాం. తీసేయాలి, తీసేసి తెల్ల కాంటాక్ట్స్ వేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్డి కనపడదు, దాని తర్వాత ఇది వైట్ ఫిల్మ్, వైట్ లెన్స్. Correct, correct. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కుడెంట్ సీ ఎనీథింగ్ అండ్ దెన్ వీ హ్యాడ్ టు వాక్ త్రూ సమ్ వైట్ ఇది. And like 80% కనపడదు. Okay. అండ్ మోస్ట్ ఆఫ్ టైమ్ ఆ హారర్ సీన్స్ ఉన్నప్పుడు మొత్తం డార్క్ ఉంటుండే, సో ఇలా అన్ని పట్టుకొని నడుస్తుండే. హెల్ప్ చేశారు. మీరు పుట్టింది అమెరికాలోనేనా? అది తెలుగు మాట్లాడేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, ఇంగ్లీష్లో మనం ఒక వెరైటీగా ఉంటుందా? వెరైటీగా ఉంటుంది కొంచెం. ఏది సమంత గారి గురించి తెలుగులో ఒక 4 వాక్యాలు And చెప్పండి. after that 4 lines in English. 4 lines in Telugu, 4 4 lines in English. సమంత మ్యామ్ గారు చాలా చాలా మంచి ప్రొడ్యూసర్. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా చేయాలి అంటే ఎట్లుంటుందో అని కొంచెం భయం వేస్తుంది, అంతలాగా బాగా ట్రీట్ చేసి. సరే ఇప్పుడు ఇంగ్లీష్. ఇంగ్లీష్. Samantha ma'am is a wonderful producer. She's a very generous, sweet, kind-hearted woman. Taught us a lot, inspired us a lot, and we're all very thankful to her. Chala Taught us a lot. She ఈవిడే inspired. inspired us a lot. She taught కానీ us and she. గొప్ప విషయం ఏంటంటే మీరు తెలుగు కూడా అలాగే మాట్లాడగలుగుతున్నారు. అది తెలుగు మాట్లాడగలుగుతున్నారంటే How are you able to Parents forced us to speak in Telugu. ఇంట్లో తెలుగులో ఫోర్స్డ్ force you to పేరెంట్స్ speak? ఫోర్స్డ్ తెలుగులో మాట్లాడకపోతే ఇండియాకి వెళ్ళి అదేంటి దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్లో పెట్టించేస్తాం అని బెదిరించారా? అప్పటి నుంచి ఇక తెలుగులోనే మాట్లాడు. ఓకే, సో మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి సినిమాలో? గాయత్రి. గాయత్రి. శాలిని? ఫరీదా. శ్రీవల్లి. అమ్మో, పేర్లు కూడా కొంచెం చంద్రముఖి శ్రీవల్లి ఇలా ఉన్నాయేంటి? దయ్యం రావడానికి రెడీగా ఉంది. వంశీ? డిష్ కుమార్. డిష్ కుమారా? డిష్ కుమార్కి ఏమైనా డిష్లు ఉంటాయా, లేకపోతే ఈ వాషింగ్ డిష్లు ఉంటాయా? డిష్ టాటా స్కై. టాటా స్కై ఆ డిషేనా? ఓకే. మీ క్యారెక్టర్ నేమ్? డిష్ కేబుల్. మీరు? షాజహాన్. షాజహాన్. ఓ ఫరీదా షాజహాన్. ఓకే. వెంకటేష్. వెంకటేష్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాక్టింగ్? అంటే బిహైండ్ ద స్క్రీన్ ఉండి డైరెక్షన్ చేయడం ఒక ఎత్తు, ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది? ఇటువైపు వెళ్ళిన తర్వాత కొంచెం ఆర్టిస్ట్ మీద రెస్పెక్ట్ పెరిగింది యాక్చువల్లీ. ఇటువైపు వెళ్ళినప్పుడు చేయండి నాకు క్రూ పైన ఎక్కువ రెస్పెక్ట్ వచ్చేసింది. ప్రవీణ్ గారు, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్ ద ఫిల్మ్? డెఫినెట్లీ మనం ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు ఒక ప్రతి సీన్ జరుగుతున్నప్పుడు జనరల్లీ ఏంటంటే కంటెంట్ కొత్తగా ఉంటే కామెడీ కూడా కొత్తగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కదా కామెడీ. సో ఈ యాక్టర్స్ అందరూ దాన్ని ఎంత బాగా పుల్ ఆఫ్ చేశారంటే బ్యూటిఫుల్గా పుల్ ఆఫ్ చేశారు బేసికలీ. అంటే కొన్ని చెప్పాలంటే ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్లో చాలా జరిగింది. ధర్మేంద్ర గారు కూర్చొని ప్రతిదీ చెక్కి ఈ స్టేజ్కి వచ్చింది బేసికల్ ఒక సినిమా. సో ఇవన్నీ చాలా జరుగుతుంది. డెఫినెట్లీ ఈ సినిమాకి పెద్ద అసెట్ ధర్మేంద్ర గారు అండ్ మ్యూజిక్ వివేక్ సాగర్. అసలు అద్దరు కొట్టే లాస్ట్ మూమెంట్లో వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చేశాడు. వేరే ఒక మ్యూజిక్ డైరెక్టర్ పేరు క్లింటన్ సాంగ్స్ పాడారు. 3 సాంగ్స్ ఉంటాయి మా సినిమాలో. అది క్లింటన్ ఫస్ట్ సినిమా తెలుగులో. సో చాలా ఫ్రెష్గా ఉంటాయి సాంగ్స్, ఇంకా రిలీజ్ అవ్వాలి వెరీ సూన్. సో అవి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అంటే డెఫినెట్లీ అంటే ఒక చిన్న సినిమా అందరూ కలిసి అంటే నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే ఈ మధ్యన మనకి తెలుగులో కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చాలా బాగా ఆడుతున్నాయి. బలగం కానీ కోట్ కానీ చిన్న సినిమాలు మళ్ళీ చాలా బాగా ఆడుతున్నాయి కదా. సో ఆ నమ్మకం ఉంది, నాకు చాలా నమ్మకం ఉంది ఈ సినిమా మీద. కొత్త ఫేసెస్ అయినా జనాలు వచ్చేసి చూసి కంటెంట్ నచ్చితే వెళ్తున్నారు, థియేటర్కి వెళ్ళి ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు మన తెలుగు వాళ్ళు అన్నీ ఎంకరేజ్ చేస్తారు. లైక్ మనం చాలా ఎంకరేజింగ్ పర్సన్ అన్నమాట. సో డెఫినెట్లీ నాకు నమ్మకం ఏంటంటే ఈ టైంలో సమ్మర్
అసలు సమ్మర్లో ఏ సినిమాలు అంటే సమ్మర్లో ఈ మంత్ సినిమాలు మన సినిమా వన్ ఆఫ్ ద ఎసెట్ అవబోతుందని నా నమ్మకం. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా, అందరు పిల్లలు ఒక సినిమా చూడాలి, అది శుభం. అది సమ్మర్ లో ఒక సినిమా చూడాలి, ఆ సినిమా శుభం అవ్వాలి. అంటే ఈ సినిమా ఒక మంచి పాయింట్ చెప్తుంది. ఇట్స్ నాట్ ఏదో కామెడీ సినిమా, హారర్ కామెడీ కాదు. సినిమా నుంచి బయటికి వెళ్ళగానే ఉమెన్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. ఓకే, ఎవ్రీ ఉమెన్ మన వైఫ్ని ఎలా చూసుకోవాలి, ఇట్ లైక్ హౌ చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ ఉంటాయి. డెఫినెట్లీ కంట్లో నీళ్ళైతే ఉంటుంది. ఇట్స్ ఏ వెరీ ఇమోషనల్ ఎండింగ్. సో అదైతే గట్టిగా చెప్తాను. సో కామెడీతో పాటుగా ఇమోషనల్గా కూడా టచ్ చేయబోతున్నటువంటి సినిమా అని ప్రవీణ్ గారు చెప్పకనే మనకి చెప్పేశారు.